చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక పక్క ఆయన చనిపోయి మేము కుమిలి కుమిలి ఏడుస్తాను. ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారం లక్షల మంది వచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతున్నది. నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దుర్మార్గులకు మనం బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకు. ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఆయనే. ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కే ఇచ్చింది కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే. ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన. ఇదే కాదు, ఎన్నో చేశాడు. నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు. అసూంటి నర్సంపేటలో మేము వస్తా అంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యం అండి. నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా. మంచిదండి, పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కించిన మేము పెడతాం. నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడా. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. నోటీస్ ఏందండి దౌర్జన్యం? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. మేము వదిలిపెట్టాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం. ఈ ఒక్క విగ్రహం కాదు, అన్ని విగ్రహాలు పెడతాం, అంతటా పెడతాం. పెద్దగారి విగ్రహం ఆయనను, ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడండి. వాళ్ళ ఆవేదన ఉన్నది, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా చేశాడు. 1 రూపాయి సంపాదించుకోలేదు, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన విగ్రహం కూలగొట్టడం ఏంది? అంతటి బాధకరం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కూలగొట్టిన కాడ మీరే కట్టి విగ్రహం పెట్టి ఏర్పాటు చేయాలి. దీని వెనుక హస్తం ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము పెట్టేది పెడతాం, ఏం చేస్తారో చూద్దాం. అతడు తన జాగాలో పెద్ద రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసే మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటాయి, నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే. అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి ఏం పెట్టింది కాదు, పార్టీ పరంగా ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమి ఆ సొంత భూమిలో పెట్టుకుంటారు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూమిలో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమిలో ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది. పెద్ద రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమ యాత్రలో పడ్డ ఈ మెడికల్ కాలేజీకు పెద్ద రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన భూమినిలో మరి విగ్రహం పెట్టుకున్నాడు, వీలెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వము ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోవాలి.